మరణ భిక్ష పెట్టండి ప్లీజ్. ఇది కథ కాదు, ఓ బాపు కన్నీటి వ్యధ. చావు మీద భయంతో ఎంతో మంది క్షమాభిక్ష కోరుతారు, కానీ ఆయన మాత్రం మరణ భిక్ష ప్రసాదించమని వేడుకుంటున్నారు. కన్నీటి చుక్క రాలకుండా కష్టాలను శాసిస్తూ 40 ఏళ్లుగా ఆనందాన్ని శ్వాసించారాయన. కానీ ఇప్పుడు మరణమే శరణ్యమంటున్నారు. ఎందుకని? ప్లీజ్ నన్ను చంపేయండి, మరణ భిక్ష పెట్టండి, చనిపోయే అవకాశాన్ని కల్పించండి. ఇట్లు కట్ల శ్రీనివాస్. ఇది కరీంనగర్ కాపువాడకు చెందిన కట్ల శ్రీనివాస్ అభ్యర్థన. ఇలా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించే శ్రీనివాస్ ఎందుకని మరణాన్ని కోరుకుంటున్నారు? అంత కష్టం ఏమొచ్చింది? సమస్యలంటే ఉంటే 1, 2, 10 అని చెప్పొచ్చు, కానీ ఆయన ఇల్లంతా ఒళ్ళంతా కష్టాలే. చూశారుగా, చెయ్యెత్తలేడు, కాలు కదపలేడు. గత 40 ఏళ్లుగా ఇదే దైన్యం. ఈ దుస్థితికి కారణం కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆయన వయసు 56 ఏళ్ళు. 40 ఏళ్ళుగా ఆ వ్యాధితో ఒక రకంగా చేయాలంటే యుద్ధమే చేశాడు. వివిధ రకాల యోగా ద్వారా కూడా ఈ వ్యాధిని కొంతవరకు కంట్రోల్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తన జీవితానికి ముగింపు పలుకుతానని చెబుతున్నాడు. అందులో భాగంగానే తనకు మెర్సీ కిల్లింగ్కు అవకాశం ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. మస్కులర్ డిస్ట్రోఫీ 6 లక్షల్లో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి. శ్రీనివాస్ 16 ఏళ్ల వయసున్నప్పుడు వైద్య పరీక్షల్లో ఆయనకు కండరాల క్షీణత ఉన్నట్టు తేలింది. క్రమక్రమంగా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి అమ్మనే కంటిపాపలా చూసుకుంటోంది. ఆత్మవిశ్వాసమే శ్వాసగా ఇన్నాళ్లు పోరాడాడు. కానీ ఇప్పుడు ఇటు ఆరోగ్యపరంగా అటు ఆర్థిక పరంగా పరిస్థితి మరింత దిగజారింది. కండర క్షీణత మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాను. సంపూర్ణంగా ఆనందంగా అనుభవించాను. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈ చలికాలము, ఈ శరీరము అస్సలు ఒప్పుకోవడం లేదు. నాకు మెర్సీ కిల్లింగ్ కావాలి, నన్ను చంపేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు కారుణ్య మరణం కావాలి. అలాగే గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా నాకు ఈ అనుమతి ఇవ్వండి, మెర్సీ కిల్లింగ్ ఇవ్వమని కోరుకుంటున్నాను. నా అవస్థను, నా బాధను, నా దీన వ్యవస్థను దయచేసి గమనించమని నేను సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాను. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. జీవోత్సవంలా బతుకీడ్చడం తన వల్ల కావడం లేదన్న శ్రీనివాస్ మెర్సీ కిల్లింగ్ కు అనుమతినివ్వాలని అప్పీల్ చేశారు. మరి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలంటున్నారు స్థానికులు.